మీరు నమ్ముతారా ఒక వివో ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాని సగం రేట్లో చాలా డిపార్ట్మెంట్లో కొట్టగలిగింది అంటే సో అదే వివో X100 Pro. ఈ వీడియోలో ఈ వివో X100 Proకి సంబంధించిన డీటెయిల్ ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. సో దగ్గర 1.5 month పైన అయింది నేను వివో X100 Pro నా దగ్గరకు వచ్చి, బట్ మధ్యలో వేరే డివైజెస్ రివ్యూ వల్ల సో వీడియో అయితే వెంటనే పెట్టలేకపోయాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మర్చిపోకుండా ఈ X100 Proకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. ఎందుకంటే అందులో మాట్లాడిన బేసిక్ థింగ్స్ గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడను. అండ్ ఆల్రెడీ S24 అల్ట్రాకి X100 Proకి మధ్య డీటెయిల్ కెమెరా కంపారిజన్ వీడియో చాలా డీటెయిల్గా ఉంది. ఫొటోస్, వీడియోస్, పోర్ట్రేట్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఒకసారి అది చెక్ చేయండి. క్లియర్గా మీకు X100 Pro ఏ రేంజ్లో పర్ఫామ్ చేసింది S24 అల్ట్రాతో కంపేర్ చేస్తా అనేది శాంపిల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్, థ్రోట్లింగ్ టెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ కూడా ఈ రెండింటి మధ్య చేశాను. ఆ వీడియోని కూడా మర్చిపోకుండా చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. పెద్దగా లేకపోయినప్పటికీ ఎక్కువ బాదర్ చేసిన కాన్ ఏంటంటే హీటింగ్ ఇష్యూ. సో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చాలా అంటే చాలా పవర్ఫుల్ చిప్సెట్. ఈవెన్ 8 Gen 3 కంటే అంటూ 2లో ఎక్కువ స్కోర్ చేసింది. బట్ థర్మల్స్ని వీళ్ళు ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేయాల్సింది. హీటింగ్ అయితే ఓ మాదిరిగా అయితే అవుతుంది, కొంచెం చెప్పాలంటే సో కొంచెం ఎక్స్టెన్సివ్గానే అవుతున్నట్టయితే అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు సో కెమెరాని యూజ్ చేసేటప్పుడు అంటే కంటిన్యూస్గా ఒక అబౌట్ 10 minutes ఆర్ నియర్లీ 10 minutes వాడినప్పుడు హీట్ అవుతుంది. అండ్ 4Kలో వీడియో రికార్డ్ చేసినప్పుడు అండ్ ఎక్స్ట్రీమ్గా గేమింగ్ చేసినప్పుడు అండ్ కొన్నిసార్లు క్యాజువల్ యూసేజ్లో కూడా వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. సో ఇప్పుడే ఇలా ఉంది అంటే సో సమ్మర్లో ఇంకొంచెం అయితే టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో థర్మల్స్ని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. అదొక్కటి నాకు కొంచెం పెద్ద కాన్గా అయితే అనిపించింది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ కాన్, కెమెరాస్ ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ ఫ్రంట్ కెమెరాలో వీళ్ళు 4K రికార్డింగ్ కేపబిలిటీని అయితే ఇవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ లేదు. నాకు తెలుసు ఆల్రెడీ చైనా అండ్ కొన్ని గ్లోబల్ వేరియంట్స్లో అప్డేట్ ద్వారా 4Kని ఎనేబుల్ చేశారు. మేబీ ఫ్యూచర్లో ఇండియాకి కూడా రావచ్చు. బట్ ఈ రోజు వరకు అయితే ఫ్రంట్ కెమెరాలో 4Kలో రికార్డ్ చేయలేము. సో అది కానీ వస్తే దీన్ని మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈ కార్ని. అండ్ మరొక కాన్ ఏంటంటే సాఫ్ట్వేర్. వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ని వదిలేసి Arduino OS ఇస్తే చాలా అంటే చాలా బాగుండేది. సో స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 90,000కి లాంచ్ చేసిన ప్రజెంట్ ఆఫ్లైన్లో నియర్లీ 75కి దగ్గరగా అయితే వస్తుంది. నేను 75,000కి కరీంనగర్ ఆఫ్లైన్ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి హాట్ గేమ్స్, హాట్ యాప్స్ లాంటి ఈ యాప్ రికమెండేషన్స్ ఇవైతే వస్తున్నాయి. సో ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ యూఐ బాగానే ఉన్నప్పటికీ, ఫీచర్స్ బాగానే ఉన్నప్పటికీ సో కొన్నిసార్లు మనకి సో యాప్ రికమెండేషన్స్ ఇలాంటివి అయితే వస్తున్నాయి. సో సాఫ్ట్వేర్ని ఇంకొంచెం వీళ్ళు ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. యాడ్స్, ఇలాంటి హాట్ గేమ్స్, హాట్ యాప్స్కి సంబంధించిన రికమెండేషన్స్ని సో కంప్లీట్గా రాకుండా అయితే సో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు రీసెంట్గా చూసాను iQOO Neo 9 Proలోనే హాట్ గేమ్స్, హాట్ యాప్స్ రాకుండా అయితే ఇస్తున్నామని వాళ్ళే మార్కెటింగ్ చేస్తున్నారు. అలాంటిది 90,000 ప్రైస్ రేంజ్, దాన్ని 35,000 రేంజ్లో ఇస్తున్నారు. సో 90,000కి లాంచ్ చేశారు. అఫ్కోర్స్ 75,000కి వచ్చిన ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు అలాంటివి ఇవ్వడం అయితే యాక్సెప్ట్ చేయదగింది అయితే కాదు. అండ్ మరొకటి మేజర్ కాన్ కాకపోయినప్పటికీ మనం జనరల్గా యూజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఈ బ్యాక్ సైడ్ ఫింగర్ అయితే కెమెరా మాడ్యూల్ మీదకి అయితే వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే సో ఫింగర్ ప్రింట్స్ పడి అవుట్పుట్ అయితే తగ్గుతుంది. సో ఎవ్రీ టైం మీరు తుడుచుకొని ఫొటోస్ తీసుకోవాల్సి అయితే వస్తుంది. సో ఇది అంతే, పెద్ద సెన్సార్, బెటర్ హార్డ్వేర్ని యూజ్ చేశారు కాబట్టి అలా అయితే అవుతుంది. వాళ్ళు ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే కెమెరా అవుట్పుట్ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేలా ఉండేదేమో. బట్ ఇదైతే కొంచెం బాధ అయితే చేస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొనే ముందు. అండ్ నెక్స్ట్ ప్రోస్ అండ్ ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే సో బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే దీని కెమెరా సెటప్. ఎక్సలెంట్ కెమెరా సెటప్. ఈ ప్రైస్ రేంజ్లో నిజంగా దీనికంటే మంచి బెస్ట్ కెమెరా సెటప్ అయితే రాదు. చాలా మంచి హార్డ్వేర్, చాలా మంచి ఆప్టిమైజేషన్, మీరు డెడికేటెడ్ కెమెరా కంపారిజన్ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఎక్సలెంట్ ఫొటోస్ అయితే మెయిన్ లెన్స్తో తీసిన ఫొటోస్ కానీ, టెలిఫోటో లెన్స్ 4.3x లెన్స్తో తీసిన ఫొటోస్ కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ 100xలో కూడా సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు 100xలో సామ్సంగ్ S సిరీస్ని, అల్ట్రా సిరీస్ని కొడుతుందని. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ విషయంలో అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ప్లెంటీ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. జ్యూస్ వివిడ్లో తీసుకోవచ్చు, జ్యూస్ టెక్స్చర్, జ్యూస్ న్యాచురల్, ఇలా చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ పోర్ట్రేట్స్లో కూడా సో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్లర్ ఎఫెక్ట్ ఉందో సో అందులో కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ని కూడా డిఫరెంట్ ఫోకల్ లెంత్లో మీరు తీసుకోవచ్చు. 24mm, 35mm, 50mm, 85mm, 100mm. సో ఇక్కడైతే మీరు శాంపిల్స్ని అయితే చూడొచ్చు. ఏ ఫోకల్ లెంత్లో తీసినా కానీ
పోర్ట్రేట్స్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, డీటెయిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మ్యాక్రో షాట్స్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అండ్ టెలిఫోటో లెన్స్తో కూడా మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఏదైతే డిఎస్ఎల్ఆర్ ప్రొఫెషనల్ కెమెరాస్ ఉంటాయో ఆ రేంజ్ దగ్గర క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు కొంచెం పర్లేదని అనిపించింది, బట్ స్టిల్ రిమైనింగ్ కెమెరా సెటప్ని చూస్తే డీసెంట్గానే అనిపించింది. అండ్ లో లైట్లో కూడా సో మెయిన్ సెన్సార్ కానీ, టెలిఫోటో లెన్స్ కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కానీ చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ ఈ వివో X100 Proకి సంబంధించి అన్ని లెన్స్, అది మెయిన్ లెన్స్, టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అన్నీ కూడా నేను S24 అల్ట్రాతో కంపేర్ చేశాను. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే X100 Proలో వచ్చాయి. ఫొటోస్ పరంగా 350 MP లెన్సెస్, మెయిన్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 4.3x టెలిఫోటో లెన్స్ డే టైంలోనే కాదు లో లైట్లో కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ సైడ్ బై సైడ్ కొన్ని కెమెరా కంపారిజన్ శాంపిల్స్ అయితే చూడొచ్చు 24 అల్ట్రాకి అండ్ ఈ వివో X100 Proకి. రిజల్ట్స్ అయితే మీ ముందుంది డే టైంలో అండ్ లో లైట్లో క్లియర్గా అండర్ 1 lakh బెస్ట్ కెమెరా ఫోన్ ఏదైనా ఉంది అంటే సో అన్డౌటెడ్లీ నేనైతే వివో X100 Pro అని అయితే చెప్తాను. యాజ్ ఆఫ్ టుడే మేబీ Xiaomi 14 అల్ట్రా వస్తే ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. అది టెస్ట్ చేసిన తర్వాత రెండింటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన తర్వాత అయితే చెప్తాను. చాలామంది 24 అల్ట్రా, S24 Plus బాగుంది అనిపించవచ్చు. అది మీరు సైడ్ బై సైడ్ ప్రాక్టికల్గా కంపేర్ చేస్తే అయితే మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏ రేంజ్లో ఉందని. సో చాలా మంచి హార్డ్వేర్ని అయితే వీళ్ళు కెమెరా సెటప్లో యూజ్ చేశారు. నేను అన్బాక్సింగ్ అండ్ కెమెరా కంపారిజన్ వీడియోస్లో చాలా డీటెయిల్గా మాట్లాడాను, అందుకే ఇక్కడైతే మళ్ళీ మాట్లాడట్లేదు. డీటెయిల్ కెమెరా స్పెక్స్ని మీరు కావాలంటే స్క్రీన్పై చూడొచ్చు. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో వీడియో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. 8K 30 FPSలో రికార్డ్ చేయొచ్చు అండ్ అక్రాస్ 3 లెన్సెస్ 4K 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ రికార్డ్ చేస్తున్నప్పుడే మనమైతే షిఫ్ట్ అవ్వచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం కొన్ని చోట్ల నాకు 24 అల్ట్రా వీడియో కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ పోర్ట్రేట్ వీడియో మాత్రం సో మీరు 4.3x లెన్స్తో మెయిన్ లెన్స్తో రెండింటితో కూడా పోర్ట్రేట్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ X100 Proలో చాలా బాగుంది. అండ్ పోర్ట్రేట్ వీడియోలో కూడా మీరు 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో వింటేజ్ ఫిల్టర్, ఇంకా ఇలా రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. సో చాలా సినిమాటిక్ లుక్ని అయితే ఇస్తుంది సో ఈ పోర్ట్రేట్ వీడియో ఫిల్టర్స్. సో అవి నాకు ఇందులో చాలా బాగా నచ్చాయి. అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంది. 5400 mAh బ్యాటరీ. ఈజీగా మీరు ఎంత హెవీ యూజ్ చేసినా 1 day అయితే వస్తుంది. నాకు 1 day అయితే వచ్చింది, మరి 2 days అలా కాదు. నేను హెవీగా యూజ్ చేశాను. కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ డ్రైన్ అవుతుంది. గేమింగ్ చేసిన వాళ్ళకి, సో కంటిన్యూస్గా చేసిన వాళ్ళకి ఎక్కువ డ్రైన్ అవుతుంది. బట్ 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 100 watt ఛార్జర్తో అరౌండ్ 40 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో పెద్ద మేజర్ కంప్లైంట్ చాలామంది అయితే అడిగారు. సో మరి హ్యూజ్ డ్రైన్ ఉందా అంటే హ్యూజ్ డ్రైన్ ఏం లేదు. 1 day అయితే ఈజీగా అయితే నాకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ సాఫ్ట్వేర్లో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ FunTouch OS 14తో వస్తుంది. సో ఆల్రెడీ నేను కాన్స్లో చెప్పినట్టు సో ఇక్కడ కొంచెం బ్లోట్వేర్ ఉంది అండ్ హాట్ గేమ్స్, హాట్ యాప్స్కి సంబంధించి సో కొన్ని అయితే ఉన్నాయి. వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మేజర్ వేరే ఇష్యూస్ అయితే ఆ కాన్స్లో చెప్పినవి కాకుండా సాఫ్ట్వేర్లో అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ 3+4 years అప్డేట్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. మెయిన్గా వీళ్ళు FunTouch OSని Arduino OSతో ఇండియాలో రిప్లేస్ చేస్తే అయితే బాగుంటుంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 9300 ప్రాసెసర్తో వస్తుంది. Snapdragon 8 Gen 3 కంటే కూడా కొంచెం రా పర్ఫార్మెన్స్ మనకి ఎక్కువ ఉంటుంది. దాన్ని అకామిడేట్ చేస్తూ కొంచెం టెంపరేచర్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు నేను సైడ్ బై సైడ్ S24 అల్ట్రా 8 Gen 3 ఈ Dimensity 9300 మధ్య కంపారిజన్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో చాలా మంచి స్కోర్. సో ఈ వివో X100 Proలో ఉన్న Dimensity 9300 అయితే చేసింది. అండ్ కాకపోతే హీటింగ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్కడ కూడా మీకు ల్యాగ్ కానీ, హ్యాంగ్ అవడం కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు ఎంత హెవీ టాస్క్ ఇచ్చినా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ విషయంలో కూడా మీరు ఎలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేయరు. ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి ఏవి మీకు కనిపించవు. బట్ ఇందాక చెప్పినట్టు ఎక్స్టెన్సివ్ గేమింగ్లో సో మీరు కొంచెం టెంపరేచర్స్ అయితే ఫీల్ అవుతారు బ్యాక్ సైడ్, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నేను థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను, చాలా స్టేబుల్గానే ఉన్నప్పటికీ సో థ్రోట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ వెళ్ళాయి. అండ్ వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ కూడా చేశాను. సో రిజల్ట్స్ చాలా బాగున్నాయి, స్కోర్స్ చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కూడా టెంపరేచర్స్ అయితే కొంచెం ఎక్కువ వెళ్ళాయి. అదర్వైజ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0తో వస్తుంది. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ వైఫై స్పీడ్స్ కూడా సో చాలా బాగున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో మాట్లాడాను. బట్ మరొకసారి మాట్లాడమంటే సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి
మనకి మ్యాటే ఫినిష్తో ఉన్న సో గ్లాస్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ కాన్స్లో చెప్పినట్టుగా సో ఇదొక్కటి ఫింగర్స్ అనేవి ఇక్కడికి పోయి మనకి ఫింగర్ ప్రింట్స్ కెమెరాపై పడడం వల్ల సో ప్రతిసారి తుడుచుకొని ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది. అది తప్పితే సో చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ. అండ్ బెటర్ మీరు కేస్ని యూజ్ చేయడం కొంచెం స్లిప్పరీగా అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే ఏదైనా కేస్ని అయితే యూజ్ చేయండి. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit AMOLED ప్యానల్. సో 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్, HDR10+, కార్డ్ సెన్సేషన్, ఆల్ఫా ప్రొటెక్షన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంది. సో 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉండడం వల్ల డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది. అవుట్డోర్ విజిబిలిటీ విషయంలో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. డిస్ప్లే క్వాలిటీ, వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీరు S24 అల్ట్రా డిస్ప్లేతో కంపేర్ చేస్తే మాత్రం సో అది మీకు యాంటీ గ్లేర్ రిఫ్లెక్షన్ కోటింగ్తో వచ్చింది కాబట్టి అది మీకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. బట్ ఇది ఉన్న ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా మంచి డిస్ప్లే. సో ఇది వివో X100 Proతో నా ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా Xiaomi 14 అల్ట్రా కనుక ఇండియాలోకి రాకపోతే సో ఇదే నా ప్రైమరీ ఫోన్గా అయితే ఉంటుంది. వస్తే రెండింటిని కంపేర్ చేసి ఏది బెటర్గా ఉంటే అది అయితే ఉంచుకుంటాను. జనరల్గా నాకు కెమెరా సెటప్ బాగుండే ఫోన్స్ ఇష్టం. మెయిన్గా దీంట్లో 4.3x లెన్స్ అయితే సో నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ అన్బాక్సింగ్ ఉంది S24 అల్ట్రాతో, కెమెరా కంపారిజన్, పర్ఫార్మెన్స్ కంపారిజన్ ఉంది. ఆ 3 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూడకపోతే చూసిన తర్వాత అయితే ఇది చెక్ చేయండి, మీకు ఇంకా బెటర్ ఐడియా అయితే వస్తుంది. సో అరౌండ్ 75,000-80,000లో అయితే ఆఫ్లైన్లో వస్తుంది. ఆ ప్రైస్ అయినా మీకు బెస్ట్ కెమెరా కావాలి అండ్ రా పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, సో రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్ డీసెంట్గా ఉండాలంటే ఈ వివో X100 Pro అల్టిమేట్ చాయిస్. బట్ కాన్స్లో చెప్పిన ఆ 2-3 విషయాలను మాత్రం ఒకసారి చెక్ చేయండి కొనే ముందు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. ఎప్పటికప్పుడు ఇలాగే హానెస్ రివ్యూ వీడియోస్ని అయితే తీసుకొస్తుంటారు.